బిజినెస్ నాకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకున్న ఒకే ఒక డ్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అయినా బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక అబ్బాయిగా ఊడితే ఇంట్లో ఎన్నో బరువు బాధ్యతలు మోయాలి, అమ్మా నాన్నని హ్యాపీగా చూసుకోవాలి, చుట్టాల దగ్గర పరువు నిలబెట్టాలి. వీటితో పాటు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ప్రతి ఒక్కరు ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు జరిగినాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా నాకంటూ ఉన్న ఒకే ఒక కళ, నా కళ నా వెంట పడుతుంది. నువ్వు చేయగలవురా, నీతో నైతాదిరా అని. కానీ ఈ బలరకాడు ఉండేటోడు ప్రపంచం దృష్టిలో ఎలాగైతాడు, ప్రతి ఒక్కరు ఎలా చూస్తారు అని నా మైండ్ అక్కడే స్టక్ అయింది. ఇవన్నిటిని పక్కకు పెట్టి నేనంటూ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, నీకు అవసరమా, మంచిగా చదువుకో, నీతోని కాదు, ఎందుకు నీకు ఇవన్నీ అని ప్రతి ఒక్కరు ఎన్నెన్నో మాటలు అన్నారు. వాళ్ళందరికీ నేను అక్కడనే సమాధానం చెప్తుండే, కానీ అక్కడ చెప్పలే. ఎందుకంటే వాళ్ళకి నేను సక్సెస్ తో సమాధానం చెప్దామని ఆగిపోయినా. స్టార్ట్ చేసిన 1-2 years కి ఎన్నో లాసులు ఎన్నో అవమానాలు ప్రతి ఒక్కటి భరించిన. ఇప్పుడు నాకంటూ ఒక స్టేజ్ ఉండి బయట నలుగురు నన్ను గుర్తుపడుతున్నంటే దానికి కారణం మాత్రం ఈ బిజినెస్. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం ఈ బిజినెస్ మాత్రమే.